అందరికీ నమస్కారం. ముందుగా రుచుల విందు ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైన రోజు. ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కార్తీక మాసంలో వచ్చే సోమవారము అలాగే కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఉపవాసం ఉన్నా కూడా ఆ మాసం అంతా కూడా ఉపవాసం ఉన్నటువంటి పుణ్యం దక్కుతుంది. అలాగే ఇక కార్తీక పౌర్ణమి రోజు ఎంతో మంది తులసి పూజ కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే దీపావళి రోజు మనకు మిగిలిపోయినటువంటి టపాసులు అన్నీ కూడా కార్తీక పౌర్ణమి రోజు కాలుస్తూ అంటే మరొకసారి ఆ దీపావళి పండగ హడావిడిని అంతా కూడా మనం ఆ రోజు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇక కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించడము ఇంటిని అలంకరించుకోవడం అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో. కానీ కార్తీక పౌర్ణమి మాత్రం చాలా చాలా స్పెషల్. అంటే దీపావళిని ఎంత ఘనంగా మనం జరుపుకుంటామో ఈ పౌర్ణమి రోజు కూడా అంతే ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. అలా అందుకే కదా ఈరోజు మా దీపావళి పండగ రోజు తర్వాత మా ఈ సెట్ ఇంత అందంగా డెకరేట్ చేయగల కారణం అదే అనమాట. సో మరి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేసుకున్నాం కాబట్టి మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాల్టి మన స్పెషల్ రుచుల విందు కార్యక్రమంలో 2 అద్భుతమైన వంటలు చేయడానికి మృదుల సిద్ధంగా ఉంది. మరికెందుకు ఆలస్యం, మన మొదటి సెగ్మెంట్ అల్పాహారం మొదలు పెట్టేద్దామా? పదండి. మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంలో నేను తయారు చేయబోతున్నాను ఉసిరి రవ్వ పులిహోర. ఉసిరికాయ, మామూలుగా ఉసిరికాయను మనము ఈ మాసంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అండ్ అలాగే ఉసిరికాయ విలువలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇది విటమిన్ సి కాబట్టి మన ఆరోగ్య రీత్యా ఇమ్యూనిటీ లాగా కూడా ఉసిరికాయ చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఉసిరికాయతో పచ్చడి చేసుకున్న, ఉసిరికాయతో ఇదిగోండి ఇలా పులిహోర చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే పుల్లగా ఎప్పుడు మామిడికాయతో చేసుకోవడం అనేది మనకి కామన్ అలవాటే కదా. మన ఉగాది టైం నుంచి కూడా దాదాపు 2-3 నెలల వరకు మామిడికాయ పులిహోర బాగా ఎక్కువగా చేసేసుకుంటూ ఉంటాము. బట్ మామిడికాయ దొరకని పక్షంలో కొంచెం అదే టేస్ట్ కొంచెం పుల్లగా కావాలి అంటే మనకి ఉసిరికాయ మాత్రం డెఫినెట్గా చాలా చాలా బాగుంటుందండి. సో ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఉసిరికాయ ఈ రవ్వ పులిహోర కోసము నేను బియ్యం రవ్వ తీసుకున్నాను. ఓకే, బియ్యం రవ్వ ముందుగానే ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. కొంచెం పొడిగా చేసుకుంటే బెటర్. అంటే అన్నం అంత పొడిగా అవ్వదు అనుకోండి, ఇది బికాస్ ఇది రవ్వ కాబట్టి అన్నం అంత పొడిగా అవ్వదు. కాకపోతే సాధ్యమైనంత వరకు చూసుకొని చేసుకోవాలి. ఓకే, సో మరి పులిహోర విధానం మీ అందరికీ తెలిసిందే కాబట్టి మీ అందరూ చాలా బ్రైట్ అండ్ చాలా ఇంటెలిజెంట్ ఆడియన్స్ కాబట్టి మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇందులో ఏమేమి వేస్తున్నాము, ఏ ప్రొసీజర్స్లో వేస్తున్నాము అనేది ఒకటి నేర్చుకుందాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజు ఎంతో మంది బూరెలు చేస్తూ ఉంటారు. పులిహోర అనేది కామన్ కదా. ఏ ఒక్క పండగ అయినా కూడా పులిహోర లేదే మనకు అసలు ఆన్ అవ్వదు. రోజు మొదలు కాదు, ఎన్ని చేసుకున్నా పులిహోర లేదే అన్న ఒక లోటు మాత్రం అలా ఉంటుంది. నాకైతే అదే అండి. అబ్బా నిన్న చేసుకున్నా కూడా పులిహోర, మరి ఈ రోజుకి ఎంతో ఫ్రెష్గానే అనిపిస్తుంది. మళ్ళీ చేసుకున్నా కూడా అదే పులిహోర స్పెషాలిటీ. పులిహోర అమ్మ లాంటిదండి. ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే కనిపిస్తుంది. ఏ రోజు అమ్మ బోరు కొట్టదు కదా, అలాగే పులిహోర కూడా బోరు కొట్టదు. నిజంగా ఏదైనా కూడా బోరు కొడుతుందేమో కానీ కొన్ని మాత్రం అస్సలు బోరు కొట్టవు. పులిహోరలో ముఖ్యంగా కావాల్సింది పోపు. ఆ సినిమాలో చెప్తారు కదా అల్లు అర్జున్, పులిహోరలో ఇంగువ లేనిదే అసలు దానికి అర్థమే లేదు, నరకానికి వెళ్తారంటారు. అసలు పులిహోరలో పోపు ఎంత కరెక్ట్గా పెడితే అంత టేస్ట్ పులిహోరకు. అందుకు మనం ముందుగా నూనె వేసేసుకుందాం. పులిహోరకు ఖచ్చితంగా కాస్త ఒక పిసరు నూనె ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే కొంచెం ముద్దగా ఉండకుండా కాస్త షైనీగా కాస్త పొడిగా ఉండాలి అంటే కొంచెం నూనె ఎక్కువగానే వేయాలి. నూనె కాస్త హీట్ అవుతూ ఉండగా కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, అలాగే కాస్త గుండు మినప్పప్పు, లేదంటే మీ దగ్గర మామూలుగా అంటే హాఫ్ మినప్పప్పు ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా గుండు వేసాను. కాస్త శనగపప్పు. ఎన్ని పప్పులు వేసుకుంటే పులిహోరలో అంత టేస్ట్ కదండి. నాకైతే చక్కగా పప్పులు మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ బాగా ధారాళంగా వేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత జీడిపప్పు. అంటే కార్తీక పౌర్ణమి స్పెషల్ రోజు అంత స్పెషల్ కాబట్టి కాస్త జీడిపప్పు కూడా బాగుంటుందండి. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం అంటే ఒక 3 ఎండుమిరపకాయలు తుంచి వేసేసాను.
తుంచి వేయండి ఎండుమిరపకాయలు. మామూలుగా తుంచి వేయరు కొంతమంది, అప్పుడు కారం కరెక్ట్గా పట్టదు. తుంచి వేయకపోతే అర్థం ఏంటి? సో అందుకు ఖచ్చితంగా వేయాలి తుంచి. దాన్ని హాఫ్ చేసి స్ప్లిట్ చేసుకొని వేసుకుంటే బెటర్. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పసుపు. మరో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇంగువ. ఆహా, ఇంగువ వేసిన తర్వాత ఒక ఆనందం వస్తుందండి నాకు, మామూలు ఆనందం కాదు. ఓకే, అయితే ఓకే, దీన్ని ఒకసారి పక్కన పెట్టుకొని మనం ఏం చేద్దామంటే, అంటే మరీ ఎక్కువగా మాడిపోకుండా జస్ట్ ఒక నిమిషం అలా పక్కన పెట్టాను. ఎందుకంటే ఉసిరికాయ గురించి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మనం ఉసిరికాయ తురిమి వేసుకుందాం. మళ్ళీ మాడిపోకుండా పోపు మాడితే కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదండి పులిహోరలో మాత్రం, అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఓకే, సో ఈ ఉసిరికాయ మామూలుగా మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. అండ్ మామూలుగా మన కార్తీక మాసం అంతా కూడా రెగ్యులర్గా మనం తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఉసిరికాయను నేను తురుముతున్నాను అనమాట. సో ఆల్రెడీ తురిమి పెట్టుకుంటే ఇంకా ఈజీ. వై? బికాజ్ ఇలా మనకి పోపు మాడిపోకుండా ఉంటుంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ముందే తురుముకొని పెట్టుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఇలా మనకు ఉసిరికాయని తురిమేసుకోవాలి. అండ్ ఉసిరికాయ చాలా పులుపు ఉంటుంది కాబట్టి మీకు 1-2 తురుముకున్నా కూడా మనకి కావాల్సినటువంటి పులుపు వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత చివరిగా కాస్త కరివేపాకు వేసేసుకుందాం. నాకు తెలిసి అన్ని మన దగ్గర ఉన్నవన్నీ కూడా మనం వేసేసుకున్నామండి. అని చెప్పాను కదా, సో పోపు రెడీగా ఉంది. ఇది బియ్యం రవ్వను నేను వాటర్లో చక్కగా, చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది. ఒక 10-15 నిమిషాల్లో మనకు కరెక్ట్గా పొడిగా ఉడికిపోతుంది. ఉడికేటప్పుడు కాస్త నూనె వేయండి, కొంచెం పొడిగా ఉడుకుతుంది. ఓకే, సో ఇలా తయారైన బియ్యపు రవ్వను నేను ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇలా పొడిగా వేసుకుంటాను. దీంట్లో కొంచెం నీళ్లు ఉన్నాయి చూడండి. ఇలా నాకు ఏదైనా చేతితో వేస్తే కొంచెం ఆనందం అనమాట. అంటే క్వాంటిటీస్ అవి కరెక్ట్గా తెలుస్తాయి. మీకు అలాగే ఉంటే మాత్రం హాయిగా చెయ్యే వాడండి. సో బియ్యపు రవ్వ ఉడికించేటప్పుడు ఎంతైనా కూడా మొత్తం పొడిగా అవ్వదు, కాస్త వాటర్ ఉంటాయి కాబట్టి ఇందులో వేసుకున్న తర్వాత మనం ఒకసారి మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్లో దీన్ని ఇలా వేయించేసుకుందాం ఒకసారి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ బియ్యపు రవ్వతో చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కాస్త అన్నం కూడా తగ్గించిన వాళ్ళం మొత్తం. అఫ్కోర్స్ బియ్యం అంటే అన్నమే, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి, అండ్ డెఫినెట్గా అన్నం తిన్నంత ఎఫెక్ట్ పడదు. ఓకే, సో మనము బియ్యపు రవ్వ కూడా వేసేసుకున్నాము. అది కొంచెం వాటర్ పోవాలి. అయితే అంతకన్నా ముందు ఇంకో వాటర్ కంటెంట్ ఏంటి అంటే ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకాస్త కొంచెం మనకి లూజన్ అవుతుంది అది ఎట్లయినా కూడా. ఓకే, సో ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మనకు 2-3 నిమిషాల్లో మన పులిహోర అయిపోయినట్టే లెక్క. అండ్ దీని బదులుగా, అంటే బియ్యం రవ్వ బదులుగా మీరు వేరే రవ్వలకు చాలా ఉంటాయి కదా మనకి, అవి కూడా వాడుకోవచ్చు. అంటే ఇదే ప్రొసీజర్లో రాగి రవ్వతో చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది చెప్పాను కదండి, ఎప్పుడు ఈ వంట ప్రోగ్రామ్స్ అనేవి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా అదే చేయకుండా ఐడియాస్ అనమాట. ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాస్ కోసం కూడా మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ వాటర్ కంటెంట్ కాస్త వెళ్ళాలి కాబట్టి ఒక 2-3 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాము. చివరిగా కాస్త కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి. యాక్చువల్గా నేను పులిహోరలో కొత్తిమీర వెయ్యను, బికాస్ కరివేపాకు మాత్రం దండిగా వేస్తూ ఉంటాను. బట్ కొత్తిమీర మాత్రం అంతేం వెయ్యను. బట్ ఇది రవ్వ కాబట్టి మనము కొత్తిమీర వేస్తున్నాం. యాక్చువల్గా కొత్తిమీర వేయనక్కర్లేదు. సో పొడిగా ఆయన చూసారా. అండ్ మనకి బియ్యం రవ్వ కూడా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎప్పుడైనా అన్నం ఉడికించి పులిహోర చేసే టైం లేకపోయినా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. మా ప్లేట్ మాత్రం ఎంత సూపర్గా గార్నిష్ అయిందో. మా కార్తీక పౌర్ణమి సందర్భంగా అయిందనమాట. అది ఉసిరి చెట్టు అంటే ఇదే. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చేసేసి ఉసిరి రవ్వ పులిహోరను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మా ఉసిరి చెట్టుని మా ఎండుమిరపకాయ కవర్ చేస్తుంది. ఓకే, ఉసిరి రవ్వ పులిహోర సిద్ధమైపోయింది కార్తీక పౌర్ణమి స్పెషల్గా.
మరి మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉసిరి రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బియ్యపు రవ్వ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా. ఉసిరి రవ్వ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం రవ్వ ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి. దీంట్లో ఉసిరికాయ తురుము, కరివేపాకు, ఉడికించిన బియ్యపు రవ్వ, కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరి రవ్వ పులిహోర రెడీ. కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను తయారు చేసిన ఉసిరి రవ్వ పులిహోర టేస్టింగ్ టైం. ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకున్నారు కదా మీరు. చాలా ఈజీ అండి. అండ్ బియ్యపు రవ్వ కూడా ఉడకడం చాలా ఈజీ కాబట్టి మీకు ఈ వంట కూడా ఒక 10-15 నిమిషాలు పూర్తయిపోతుంది. చాలా బాగుంది. పుల్లగా పప్పులు బియ్యపు రవ్వ టేస్ట్ ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా ఉందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పులిహోర మీకు బాగా నచ్చుతుంది, అది మాత్రం చెప్పగలను. ఓకే, సో మా సెకండ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదామా? చిరుతిండ్లు పదండి. ఓకే, మన సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం. చిరుతిండ్లు అంటే ఏదైనా పండగ సందర్భంగా మనం ఎక్కువగా చేసుకునేది స్వీట్. మరి ఈ ఎపిసోడ్లో కూడా, మరి ఈ సెగ్మెంట్లో కూడా నేను స్వీట్ చేయబోతున్నాను అనమాట. నేను చేయబోయే స్వీట్ పేరు మాల్పువా. సో మాల్పువా చాలా మందికి వచ్చే ఉంటుంది, ఒకళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మాల్పువాకు స్టవ్ వెలిగించుకోవాలి. మాల్పువాకే కదా, దేనికైనా స్టవ్ వెలిగించుకోవాలి. అంటే ఆయిల్ కదంటే మనకి మాల్పువాని ముందుగా ఒక దోస పిండి లాగా తయారు చేసుకొని ఒక మిశ్రమాన్ని దాన్ని మనం మాల్పువా లాగా వేస్తాం, డీప్ ఫ్రై కాబట్టి. ముందు ఇందులో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అయితే మనం ఏం చేద్దామంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇటువైపు పంచదార పాకం సిద్ధం చేసుకుంటే కూడా బెటర్ కదా, ఈలోపు అవుతూ ఉంటుంది. మర్చిపోయాను ఆ విషయం. చూసారా, మీతో మాట్లాడుతూ కొన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఆడవాళ్ళం కదండి, మరుపు సహజం. బికాస్ చాలా పనులు చేస్తూ ఉంటాం, చాలా ఉంటాయి మా మైండ్లో, కాబట్టి అప్పుడప్పుడు అలా మర్చిపోతూ ఉంటాం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా మగవాళ్ళు? ఒప్పుకోరు. ఎన్నడు ఒప్పుకున్నారు చెప్పండి మా మరుపు గురించి మీరు? ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పంచదార పాకం పట్టుకుందాము. కొంచెం నీళ్లు, ఇది కాస్త కరుగుతూ ఉంటుంది, పాకం అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఏం చేద్దామంటే మాల్పువా తయారు చేసుకుందాము. దీనికి 1 కప్పు మైదా పిండి, కొంచెం రవ, ఏం రవ? సూజీ, ఉప్మా రవ. ఆ తర్వాత కాస్త పాల పొడి, అంటే దానికి తగ్గట్టుగా, అంటే మనం తీసుకున్న మైదా పిండికి తగ్గట్టుగా స్వీట్ కరెక్ట్గా రావాలి అంటే మనం అంత కరెక్ట్గా మనం పాలపొడి వేసుకోవాలి. ఓకే, కొంచెం ఒక పిసర్ తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. తర్వాత అందులో కొంచెం సోంపు పొడి. బాగుంది కదా? సోంపు పొడి నిజంగా చెప్పాలంటే సోంపు నాకు ఇష్టం ఉండదండి వంటల్లో. సోంపు పొడి కూడా అంత పెద్దగా నచ్చదు. కాకపోతే మరి మాల్పువా డిమాండ్ చేస్తుంది కాబట్టి నేనేం చేయలేను. సో కొంచెం ఒక చిటికెడే వేస్తున్నాను. ఇది నా ప్రాబ్లం అనమాట. సో మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నాలాగే మీరు ఆలోచిస్తే మాత్రం కొంచెం మీరు తక్కువ వేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనము ఒక దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఎందుకు అంటున్నాను అంటే మనము ఇలా తీసుకొని మనకి ఇలా ఆయిల్లో వేయడానికి తగ్గట్టుగా మనము కలుపుకోవాలి. సో దానికి నేను పాలు యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసి పాలతో పాటు కొంచెం నీళ్లు కూడా పడతాయి. చూద్దాం. ఏదన్నా అండి పాలపొడి వేయగానే దానికి వచ్చే ఒక రుచి వేరు కదా, స్వీట్స్లో చాలా బాగుంటుంది.
మా యానివర్సరీ ఎపిసోడ్ చూసారు కదా, సో అక్కడ కూడా ఏంటంటే ఒక పాల పొడి యూజ్ చేసి ఒక గులాబ్ జామున్ తయారు చేశాను, డ్రై గులాబ్ జామున్ లాగా. అది కూడా ఎంత బాగుండిందో. సో ఒకసారి ఇక్కడ మీరు లుక్ వేసుకోండి. ఇంకొంచెం జారుగా ఉంటే బాగుంటుంది, కాస్త ఎక్కువ కాదు. యా, నాకు తెలుసు సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా, అంటే మనకు ఆయిల్లో వేయడానికి కూడా మనకి ఇలా జారుగా ఉండాలన్నమాట, గరిట జారుగా అంటారు కదా అలా. ఓకే, ఇటు పాకం అంటే పంచదార కరిగింది, పాకంకి ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు ఏదైతే ఉందో దీన్ని ఈ పంచదార పాకంలో వేసేస్తున్నాను. అలాగే ఇలాచీ పొడి కూడా ఈ పంచదార పాకంలో వేస్తున్నాను. నేను కొంచెం ఇలాచీ పొడి ఎక్కువగానే వేస్తాను, నాకు ఇష్టం దాని ఫ్లేవర్. సో ఇదేంటి అంటే మనకు ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ అంతా కూడా దీనికి బాగా పట్టి ఒక మంచి టేస్ట్. మాల్పువ్వాకు మాత్రం కుంకుమ పువ్వు చాలా చాలా ఇంపార్టెంట్. అది లేనిదే మాల్పువ్వాకు అస్సలు టేస్ట్ ఉండదు. అండ్ కుంకుమ పువ్వు మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం, బట్ కుంకుమ పువ్వు విషయానికి వచ్చేప్పటికి ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటాం మనం చేసుకునే స్వీట్స్లో. ఈసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కుంకుమ పువ్వు తెచ్చుకోండి, కొన్ని నెలల పాటు అలా మీ దగ్గర ఉండిపోతుంది. అది ఇంత 500-600 ఉంటుంది యాక్చువల్లీ. బట్ అదే కొన్ని చెప్తున్నా కదా, కొన్ని విషయాల్లో మనం చాలా పొదుపుగా ఆలోచిస్తూ ఉంటాం, కొన్ని విషయాల్లో మాత్రము అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పిండిని చిన్న చిన్న మాల్పువ్వాల్లాగా వేసేసుకుందాం. ఓకే, చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అండి, నథింగ్ బట్ చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలి. వెంటనే కదపకూడదు దాన్ని. చక్కగా ఒక 4 మాల్పువ్వాలు మనం హాయిగా లాగిచ్చేయచ్చు. ఓకే, మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మన రెండో వంట రుచుల విందులో మన రెండో వంట మాల్పువ్వా తయారు చేసుకుంటున్నాము. అండ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి, డీప్ ఫ్రై అయిపోయింది. అండ్ పాకాన్ని నేను మధ్యలో ఆఫ్ చేసేసాను సరిపోయిందని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న మాల్పువ్వాలను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకంలోకి వేసేసుకుందాం. మాల్పువ్వా మాత్రం ఖచ్చితంగా బాగా నానాలి, ఎంత నానితే దాని టేస్ట్ అంత బాగుంటుంది. అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను వెంటనే మీకు టేస్ట్ చేసి చూపిస్తాను కాబట్టి నేను తినేపాటికి అంత బాగా నానకపోవచ్చు. బట్ స్టవ్ ఆఫ్ చేశాను. బట్ ఏంటంటే మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత అది కొంచెం బాగా పీల్చుకొని సెట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ మాల్పువ్వాలను ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేను ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తే ఖచ్చితంగా మాల్పువ్వ తింటారండి, నాకు చాలా ఇష్టం. సో పైన నుంచి మనకి గార్నిషింగ్ అనుకోవచ్చు, అండ్ మనకి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. అంటే ఈ పప్పులు కూడా అన్నీ బాగా మన కప్పులోకి వస్తాయి. సో గార్నిషింగ్ అని పూర్తిగా చెప్పలేను, టేస్ట్ అండ్ గార్నిషింగ్ రెండు. ఓకే, సో మాల్పువ్వా రెడీ అయిపోయింది. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మాల్పువ్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి చిటికెడు, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. మాల్పువ్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పంచదార పొడి వేసి కొంచెం నీళ్లు పోసుకుని పాకం పట్టాలి. దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, ఉప్మా రవ్వ, పాల పొడి, కొంచెం సోంపు పొడి, పాలు, కొంచెం నీళ్లు పోసి బాగా దగ్గర పడివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో వేసి మాల్పువ్వాల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని పాకంలో వేసి కాస్త నానిన తర్వాత చివరిగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మాల్పువ్వా రెడీ. సో మాల్పువ్వా రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి నేను టేస్ట్ చేసిస్తాను. ఓకే, ఆహా, పంచదార బాగా గట్టిగా వేసుకున్నాం. కొన్నిటికి తీపి ఎంత పడాలో అంతే పడాలి, లేకపోతే అస్సలు బాగుండదు.
కుంకుమ పువ్వు టేస్ట్ అది కూడా చాలా బాగా తెలుస్తుంది. సూపర్. ఓకే, సో మాల్పువా ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను. చాలా కరిగిపోతుంది అనమాట, మైదా పిండి కదా, అలా కరిగిపోతుంది నోట్లో. సో ట్రై చేయండి, ఓకేనా? చూసారు కదా, మరి వాటి మన కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను చేసిన 2 అద్భుతమైన వంటలు నేర్చేసుకోండి. చూసారు కదా, ఇవాళ కార్తీక పౌర్ణమి స్పెషల్ రుచుల విందు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి రుచుల విందు ప్రేక్షకులందరికీ కార్తీక మాసం మరియు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్కారం.